వినాయకుడి యొక్క మరొక అద్భుతమైన రూపం గురించి తెలుసుకుందాం. ఆయనే తరుణ గణపతి. తరుణ గణపతి అంటే పసిడి పగడం వంటి కాంతితో దర్శనమిచ్చే యువ వినాయకుడు. 8 భుజాలతో, మందస్మితంతో మన మనసుల్లో ధైర్యం, దృఢ నిశ్చయం నింపే దయామయ స్వామి. పాసం చేత పట్టుకుని మన లోపల ఉండే దుర్వ్యసనాలన్నీ అదుపు చేస్తాడు. ఆయన చేతిలో అంకుశం చెడు మార్గంలో జారిపోతున్న మన మనసుకు దారి చూపే సంకేతం. మోదకం చేతిలో ధరించి జ్ఞానాన్ని పంచే గురువులా బోధిస్తాడు. చెరకు, ధాన్యపు ముంజలు ఆయన పాదాల వద్ద ఉండగా సతత శ్రమ, క్రమశిక్షణ కలగలిసి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. యువశక్తికి దిశ చూపే వినాయక స్వరూపం, మన అంతరంగాన్ని తేజస్సుతో నింపే దైవరూపం. ఈ తరుణ గణపతిని ఆరాధించడం ఎలా? ప్రభాత వేళలో ధ్యానంలో తరుణ గణపతి సన్నిధిని మన మనసులో ఊహించుకోవాలి. ఆయన కాంతి మన హృదయాన్ని తాకుతున్నట్లుగా భావించాలి. మనలో ఉన్న భయం, సందేహం ఈ కాంతిలో కరిగిపోతున్నట్టుగా భావించాలి. మనస్సులో నిశ్శబ్దంగా గణపతి నామాన్ని జపించాలి. చదువుల్లో, ఉద్యోగ మార్గంలో ఉన్నవారికి ఈ యువ వినాయకుడు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని ప్రసాదిస్తాడు. సాధారణ దినచర్యలో కూడా ఈ గణపతిని ధ్యానించడం వల్ల సానుకూల భావం, ప్రశాంతత రోజంతా మనలో ఉంటుంది. ఎంత తుఫాన్లు వచ్చినా ధర్మ సముద్రంలో దృఢంగా నిలిచే పడవల మన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. తరుణ గణపతిని మనసారా శరణు వేడి జీవితంలో కొత్త వెలుగును నింపుకుందాం.